ప్రేమించి, ప్రభు సన్నిధిని ప్రేమించి ఉపవాస ప్రార్థన దినముందు ప్రభు యొక్క మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ వందనాలు. ఈ దినమందు ప్రభువారు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు కనుక ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథము పేజీ నెంబర్ 762, 762, పేజీ నెంబర్ 262, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోనా 3 దినాలు మత్స్యం యొక్క కడుపులో, ఇక తిమింగలం అనొచ్చు, చేప అనొచ్చు. ఆ యొక్క చేప కడుపులో 3 దినాలు ఉన్నాడండి. గొప్ప మత్స్యము రాయబడింది. గొప్ప అంటే చాలా పెద్దదంట. ఏంటంటే చాలా పెద్ద చేప కడుపులో 3 దినాలు ఉండి తాను ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తాను 3 దినాలు దానిలో ఉన్నాడు, ఎందుకు 3 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనం గమనించినట్లయితే, యోనా దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళకుండా, దేవుని మాట వినకుండా తనకిష్టమైన మార్గాల్లో యోనా వెళుతున్నాడు గనక యోనాకి ఆ కష్టం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాల్లో మనం గమనించాలి, కొన్ని శ్రమలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటామండి. ఎవరమ్మా? మనమే కొని తెచ్చుకుంటాం. ఎందుకు వస్తున్నాయి శ్రమలు అంటే, దేవుడు చెప్పినట్టుగా మనం చేయము, దేవుడు వెళ్ళమన్నట్టుగా మనం వెళ్ళము, దేవుడు చెప్పని చోట్లకు, దేవుడు చేయొద్దన్న పనులను మనం చేస్తూ కొన్ని శ్రమలను మనం తెచ్చుకుంటూ ఉంటామండి. దేవుడైన యెహోవా తండ్రి యోనాను చెప్పాడు. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనీవే పట్టణానికి వెళ్ళమంటే తను తర్షీషుకు బయలుదేరాడండి. దేవుడు చెబుతున్నాడు, నీనీవే పట్టణము దేవుని దృష్టిలో ఘోరంగా ఉన్నది. ఆ పట్టణంలో ఆ ప్రజలందరూ అనేకమైన పాపాలు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయి వారిని సృజించినటువంటి యేసుక్రీస్తు వారిని, దేవాది దేవుణ్ణి, ఆ పరమ తండ్రిని మర్చిపోయి ఇష్టమైన రాళ్లకు, చెట్లకు మొక్కుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉందండి. పాపాలు ఎక్కువైపోయినాయి, మోసాలు ఎక్కువైపోయినాయి, అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా ఆ యొక్క నీనివే పట్టణంలో కనపడుతున్నాయండి. దేవుడు ఆ నీనివే పట్టణము ఇదిగో నాశనమై అవబోతుంది కనుక వెళ్ళి ఆ పట్టణంలో నువ్వు ప్రచారము చెయ్యి. 40 దినాల్లో ఆ పట్టణం నాశనం అవుతుంది. ఈ 40 దినాల్లో మీరు మారు మనసు పొందితే నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఒకరిని క్షమిస్తే మనం సంతోషపడాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఒక మంచి ఘోర పాపి ఒకరు ఉన్నారనుకుందామండి. అర్థమవుతుందా? ఒకరు ఘోర పాపి, ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో మోసాలు, అబద్ధాలు ఎన్నో చేసిన పాపి ఉన్నారు. దేవుడు ఆ వ్యక్తిని క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించకూడదు? ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆ వ్యక్తిని క్షమించాడు, మనం ఎందుకు క్షమించకూడదు? 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీని దేవుడు క్షమించాడు. ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి వస్త్రము చెంగు పట్టుకోగానే స్వస్థత కలిగిందండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారికి క్షమించారు. మరి ఘోర పాపులు అందరినీ యేసుక్రీస్తు వారికి క్షమిస్తున్నారు, మనం కూడా క్షమించాలండి. ఆమేన్. హల్లెలూయా. యోనా
క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు కానీ ఒకవేళ మారితే ఆ శిక్షను కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారు మారితే ఆ శిక్షను కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మారకపోతే ఆ శిక్ష వస్తుంది. ఆ విధంగా ప్రచారం చేయమంటే యోనా అనుకున్నాడు, ఆ పట్టణం బాగుపడ్డు నాకు ఇష్టం లేదు, నేను ఆ పట్టణానికి వెళ్ళను. ఆ పట్టణంలో శ్రమ వస్తుందని నేను చెబితే, దేవుని ఉగ్రత వస్తుందని నేను చెప్తే వారు సరి చేసుకుంటారేమో, జాగ్రత్త పడతారేమో, నేను ఆ పట్టణానికి వెళ్ళను అని చెప్పి యోనా ఏం చేశాడంటే తర్షీషు పైకి వెళ్ళాడు. అది అర్థమవుతుందా? దేవుడు మనల్ని 3 దినాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఈ 3 దినాలు మనం ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. నీనివే పట్టణానికి వెళ్ళు, చెప్పిన పని చెయ్యి, సువార్త ప్రకటించు అని చెప్పి యోనాకు చెబితే వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా వెళ్ళొద్దన్న చోటకి ప్రయాణమై వెళ్ళాడు. తనతో ఉన్న వారందరికీ కూడా తనను బట్టి ఏమొచ్చిందంట? శ్రమ వచ్చిందంట. కొన్ని కుటుంబాలు అంతేనండి, ఒకరు తప్పు చేస్తే ఆ కుటుంబం అందరి మీద కూడా శ్రమ వస్తూ ఉంటుంది. అందువల్ల కుటుంబంలో ఉన్న వారందరూ దేవునికి దగ్గరగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబంలో ఒకరు వ్యతిరేకంగా ఉన్న ఆ కుటుంబం అభివృద్ధి పొందగలట. ఆమేన్, హల్లెలూయా. ఆకాను తప్పిదం చేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళండి, మీ ఎదుట ఎవడు నిలబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఏ శ్రమైనా మీ ఎదుట నిలబడలేదు, ఏ కష్టమైన మీ ఎదుట నిలబడలేదు, ఏ రోగమైన మీ ఎదుట నిలబడలేదు, ఏ ఆపదైనా మీ ఎదుట నిలబడలేదు. అన్నిటిని కొట్టివేసి మీ మార్గాలను సరళం చేస్తాను, నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడండి. చెబితే ఆకాను దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి సొమ్మును, శపితమైన సొమ్మును, దేవుని మందిరానికి చెందవలసిన సొమ్మును ఏం చేశాడంటే దాచుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవునిది దేవునికి ఇచ్చేయాలండి. దేవునిది దాచుకుంటే మనం అభివృద్ధి పొందలేమండి. మన ప్రయాణము సాగదు, ఫలింపు ముందుకు సాగదు, ఆశీర్వాదం ముందుకు సాగదు. అక్కడితో అది స్టాప్ అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆకాను ఒక్కడు పట్టు వస్త్రాలకు, బంగారానికి, వాటికి ఆశపడి దొంగిలించాడు కనుక రాయబడింది, దొంగిలించాడు అని రాయబడింది. దేవుని సన్నిధిలో ఏం చేశాడట? దేవునికి చెందవలసిన దాన్నంట దొంగిలించాడంట. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే లేరండి. చాలా మంది లేరా? దేవునికి చెందవలసింది దేవునికి ఇచ్చేయాడండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ రోజుల్లో ఆ యూదులు, ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవారు ఏం చేశారంటే ఒక కాయని తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చారండి. నువ్వేమంటున్నావు? ఈ కాయని ఉంది కదా, ఆ కాయని తీసుకొచ్చి ఇచ్చారు. దేవుడు అన్నాడు, ఎవరికి పన్ను చెల్లించాలి? వీరు పన్ను చెల్లించమంటున్నారు, మేము చెల్లించాలా లేదా అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి. యేసుక్రీస్తు ఆ కాయని తీసుకొని ఆ కాయని చేతిలో పట్టుకొని ఈ రూపం ఎవరిది అని అడిగాడండి. కైసరిది అన్నాడు. కైసరిది కైసరికి చెల్లించండి, దేవునిది దేవుడికి చెల్లించండి. ఆమేన్, హల్లెలూయా. దేవునిది దేవుడు గారికి చెప్పాడు, కైసరిది కైసరికి చెల్లించండి, దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెల్లించండి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి అప్పగించేయాలండి. ఇక్కడ ఆకాను తప్పిదం చేశారు కనుక వారు ముందుకు సాగుతున్నప్పుడు యుద్ధంలో విజయాన్ని పొందుకోలేకపోయారండి. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం, ఇలాంటి శ్రమలు ఎన్నో వచ్చినాయి, నేను జయం చేశాను, ఇప్పుడైతే శ్రద్ధగా ఉండండి, ఇలాంటి శ్రమలు ఎన్నో వచ్చినాయి, నేను జయం చేశాను, ఇప్పుడు ఈ చిన్న శ్రమను నేను దాటలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను అని కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటామండి. అంతేనా? పెద్ద శ్రమలు నువ్వు జయించేస్తావు, దీనికంటే ఎక్కువగా వచ్చిన ఇబ్బందులు జయించేస్తావు, దీనికంటే ఎక్కువగా వచ్చిన కష్టాలు జయించేస్తావు. ఈ చిన్న కష్టము, ఈ చిన్న శ్రమ, ఈ చిన్న ఇబ్బంది నువ్వెందుకు దాటలేకపోతున్నావు అంటే దేవునికి వ్యతిరేకంగా నీవు ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నచ్చిన పని నువ్వు చేస్తున్నావు.
చేస్తున్నావు. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మరొక చోట నువ్వు గడుపుతున్నావు. దేవుడు చెప్పని పని నువ్వు చేస్తున్నావు కనుక ఈ చిన్నదాన్ని నువ్వు దాటలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న శ్రమను నువ్వు దాటలేకపోతున్నావు. ఈ చిన్న కష్టం మీద నువ్వు విజయం పొందుకోలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని, బలమైన కోటలు, గోడ, ఎత్తైన గోడ కట్టినటువంటి పట్టణము, 7 రథాలు ఒకసారిగా గోడ మీద నడిపించొచ్చట. అంత పెద్ద భారీ ఎత్తు, అంత ఎత్తైనటువంటి, అటువంటి మందము కలిగినటువంటి, అంత గోడలు కలిగినటువంటి, అంత ప్రహారీ ఉన్నటువంటి యెరికో పట్టణాన్ని అప్పగించుకున్నారు. ఆమె హల్లెలూయా. స్వాధీనం చేసుకున్నారు, గెలిచారు ఆ పట్టణం మీద. చిన్న ఊరు అంటుంది, ఆ ఊరి మీద విజయం రాలేదంట. హాయి మీద విజయం రాలేదంట. ఎందుకు తెలుసా? అపవిత్రమైనది వారిలో ఉన్నది, లోపం వారిలో ఉన్నది, పాపం వారిలో ఉన్నది. దేవునికి నచ్చని పని చేశారు, దేవునికి చెందవలసిన దాన్ని దాచుకున్నారు కనుక ఈ చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి చాలా మంది చనిపోయారు. గమనించారు. మన అంట మొదట కరెక్ట్గా ఉండాలండి, పరిశుద్ధత కలిగి మనం ఉండాలండి. నెంబర్ 1, ఏ లోపము కూడా మనలో కనిపించకూడదండి. దేవునికి ఇష్టంగా ఉన్న అబ్రహాముతో దేవుడు 99 సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీవు నిందారహితుడిగా ఉండాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి. నీ మీద ఏ నింద కూడా మోపకూడదు. నువ్వు కరెక్ట్గా ఉంటే మీదటికి నేను నీకు వారసుని ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గమనిస్తాడండి మనం ఎలా ఉన్నాం, మన మార్గాలు ఎలా ఉండే, మనం యథార్థంగా ఉన్నామా, నీతిగా ఉన్నామా, వెళ్ళవలసిన మార్గాలు వెళుతున్నామా, మనకి ఇష్టమైన మార్గాలు వెళుతున్నామా, దేవుడికి చెందవలసిన దాచుకుంటున్నామా, ఎలా ఉన్నామని చెప్పి మనల్ని మనం పరీక్షించుకొని కరెక్ట్గా ఉంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని ఇలాగే నువ్వు సులువుగా దాటేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డంగా ఎర్ర సముద్రం వచ్చింది, వారు దాటారా లేదా? ఆమేన్, హల్లెలూయా. దాటారండి, దాటేశారండి. ఇదిగో తర్వాత కనాను దేశానికి, స్వతంత్ర దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు ఆయనకి యోర్దాను అడ్డు వచ్చింది. యోర్దాను వచ్చి రాగానే యాజకులందరూ మందసాన్ని ఎత్తుకొని యోర్దాను నదిలో పాదాలు మోపంగానే అంట నీరంతా ఏకరాశిగా నిలిచిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. సేవకుని పాదాలు, యాజకుని పాదాలు అక్కడ మోపగానే అడ్డుగా ఉన్న యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆగిపోయి దారి చేసిందంట. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో సేవకులు అడుగు పెడితే అడ్డుగా ఉన్న సమస్యలు అలాగే వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో ఇక దేవుని సంఘం అడుగు పెడితే, నీ కుటుంబంలో ప్రార్థనలు జరిగితే అడ్డుగా ఉన్న అవరోధాలు అట్లే వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి యోర్దాను అడ్డు వచ్చింది. సేవకుడు మందసాన్ని మోసుకొని, మందసము దేనికంటే వాక్యానికి, ప్రార్థనకి, ప్రార్థనా ధూపానికి, పరిశుద్ధతకు అన్నిటికీ సాదృశ్యంగా ఉంది, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అటువంటి దాన్ని తీసుకొని యాజకులు వారి పాదాలు ఇలా మోపుతుండగానే ఎటు నీళ్ళు అటు ఏకరాశిగా ఆగిపోయినట, దారి ఏర్పడిపోయిందట. ఆమేన్, హల్లెలూయా. సేవకుని పాదాలు, యాజకుని పాదాలు మోపుడు ద్వారా అక్కడ దారి, మార్గం అనేది ఏర్పడింది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అయ్యో ఈ శ్రమలోంచి బయటికి రాలేకపోతున్నానే, ఇబ్బందుల్లోంచి బయటికి రాలేకపోతున్నానే, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఏ దారో నాకు తెలియడం లేదు అని ఆలోచిస్తున్నామో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువారు అంటున్నారు, నీవు ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఆ దేవుని సన్నిధి నీతో ఉండి నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆయన సన్నిధి నీకు దారి చూపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెబుతావా? హల్లెలూయా. యోర్దాను ఆగిపోయి నీళ్లు ఏకరాశిగా ఆగిపోయినాయి అంటండి. కనుక మొట్టమొదట మనం సరి చేసుకోవాలి. యోనా చేప కడుపులోకి వెళ్ళడానికి, యోనాను చేప మింగడానికి కారణం ఏంటంటే, యోనాకు శ్రమ రావడానికి, ఇబ్బందులు రావడానికి, కష్టం రావడానికి, చనిపోయే స్థితి యోనాకు రావడానికి కారణం ఏంటంటే యోనా దేవుని మాట వినలేదండి. కొన్నిసార్లు ఆలోచన చేసుకోవాలి, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు
ఎందుకు నాకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నిందలు, ఎందుకు అవమానాలు, ఎందుకు అపజయాలు ఎందుకు వచ్చి అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం పరీక్షించుకొని సరి చేసుకోవాలండి. ఆమేన్, హల్లెలూయా. పరీక్షించుకోవాలి. ఎందుకు వస్తే యోనాను చేప మింగేసిందండి. మింగిన తర్వాత యోనా అంట 3 దినాలు చేప కడుపులో ఉపవాసం ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఒక దినమందు ఉపవాసం అంటే యోనా ఏమి తినలేదండి. ఆహారం మన కడుపులోకి మధ్యాహ్నం తిన్న ఆహారం లోపలికి వెళ్ళంగానే ఏమైపోయిందండి? అరిగిపోయిందా? అట్లే ఉందా? ఒకవేళ అరగకపోతే ఏమవుతుంది? యాస్టబుల్ ఉండదు. ఒక సందర్భాల్లో వాంతింగ్ కూడా అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కడుపులో అది అరగకపోతే వాంతింగ్ అయిపోతుందండి. బాగా ఆలోచన చేయండి, వాంతింగ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఏ ఆహారం ఏ జీవి తిన్నా ఏ మనిషి తిన్నా వెంటనే అరిగిపోవాలి. కానీ యోనాను చేప మింగింది, యోనా అరగలేదు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని అరగడానికంట లోపలంట కొన్ని రసాయనాలు వెలువడాలంట. మన శరీరమైన కావచ్చు, జంతువుల శరీరమైన కావచ్చు, ఏ శరీరమైన ఆహారం లోపల కలగానే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి అంట. అవి విడుదల అవగానే అది ఎంత బలంగా ఉన్న ఆహారమైన లోపల అట్లే కరిగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. యోనా లోపలికి వెళ్ళాడు, ఏ రసాయనాలు విడుదల కాలేదు. యోనా చేప కడుపులో ఉన్నాడు. యోనాను చేప అరిగించుకోలేకపోయింది. అందుకే యోనా చేప నోట్లో నుంచి ఆమేన్, హల్లెలూయా. మనం కూడా తిన్నది అరమ్మ పాస్టర్ గారు తినింది అరగలేదండి, అందుకే వాంతింగ్. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి, యోనా కూడా అరగలేదండి. యోనా 3 దినాలు ఏం చేశాడు తెలుసా? చేప శరీరంలో చనిపోకుండా ఉండాలని తాను పశ్చాత్తాపడుతున్నాడు. తాను బతకాలని చెప్పి ఆ 3 దినాలు కూడా వచ్చిన శ్రమ నుంచి విడిపించబడాలని, వచ్చిన కష్టం నుంచి విడిపించబడాలని, వచ్చినటువంటి మరణం నుంచి విడిపించబడాలని, తాను సజీవుడిగా బ్రతకాలని, ఆ చేప కడుపులో నుంచి బయటికి రావాలని 3 దినాలు తను ఉపవాసం ఉండి చేప కడుపులో ప్రార్థన చేశాడు. యోనా బయటికి రాగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. వచ్చిన శ్రమ నుంచి బయటికి రావాలంటే ప్రార్థన తప్ప వేరొక మార్గం లేదండి. 100 సార్లు అడిగినా ఇంకేదైనా ఉందా పాస్టర్ గారు అంటే ఏమీ లేదండి. ఎవరికి ఏ శ్రమైనా రావచ్చండి. అది ఎంత పెద్దదైనా కావచ్చు, అది ఎంత చిన్నదైనా కావచ్చండి. ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే, ఏంటది? ప్రార్థన. అంతే, ఇంకేం లేదండి. నీకు కష్టం వచ్చిందంటే ఒక పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చేయి, ప్రార్థన చేయి. ఇక నేను వేరే ఆప్షన్ లేదండి. అదే దారి. ఏం అర్థం కావట్లేదు అనుకో, ఏ దారిని వెళ్ళాలి నీకు అర్థం కావట్లేదు అనుకో, వచ్చే దేవుని సన్నిధికి ఉపవాసం ఒక పూట వచ్చి ఆయన సన్నిధిలో పడిపో, ప్రార్థన చేయి, దారి చూపించాయి వేడుకో, ఆయన నీకు దారి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వేరే మార్గం లేదండి. కడుపు నిండుగా తిని నా కష్టం తీరాలంటే ఎలా తీరుతుంది? నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నువ్వు వెళుతూ నీ కష్టం తీరాలంటే ఎలా తీరుతుంది? లోపడవా దేవుడికి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవా? ప్రార్థించవా? విడిపించమని అడగవా? యోనా చేప కడుపులో ప్రార్థించకపోతే, మౌనంగా ఉంటే యోనా చనిపోయి ఉండేవాడు. ఆ చేప కడుపులోనే చేపకు ఆహారం కలిపోయి ఉండేవాడు. నువ్వు ప్రార్థించకపోతే నేను పీడిస్తున్నా, నీ కుటుంబాన్ని పీడిస్తున్నా అపవాదికి నువ్వు ఆహారంగా అయిపోతావండి. మౌనంగా ఉండకూడదు, ఉపవాసం నుండి ప్రార్థించాలి. మౌనంగా ఉంటే ఆహారం అయిపోతావు, అరిగిపోతావు, అపవాది చేతులకు వెళ్తావు, నీ కుటుంబము పక్కకి వెళ్ళిపోతుందండి. ఆలోచన చేయండి దేవుని కూడా. ప్రార్థించకుంటే యోనా ఏమైపోయాడట? ఆహారం అయిపోయి ఉండేవాడండి. కానీ ప్రార్థిస్తున్నాడు. చదువుతాం ఎలా ప్రార్థిస్తున్నాడో. 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం. పాతాళ గర్భంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే పాతాళ గర్భం నుండి కేకలు వేశాడు ప్రార్థన ద్వారా. కేకలు అంటే ఎందుకు చేసావయ్యా? చాలా మంది అంటారు. చాలా మంది ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు పాస్టర్? మాకున్నదంతా పోయి ఏం చేశాడు? భలే మాట్లాడతాడు గట్టిగా. మరి దేవుడు మేలు చేశాడు అంతే గట్టిగా. నీకు వ్యతిరేకులు ఎవరైనా వచ్చినప్పుడు వారితో గట్టిగా నా యేసే నా జీవితంలో ఇది చేశాడు అని చెప్పగలవా? అప్పుడు స్వరం రాదు, సిగ్గుపడతాం. నోట్లోంచి మాటలు కూడా రావండి.
ఏదైనా చెప్పాడు, ఏం చేశాడు అనడానికి మాత్రం మాటలు వస్తాయి. కానీ అరుపులు అంటే ఏ అరుపులో తెలుసా? యోనా అరిసింది ప్రార్థన ద్వారా గట్టిగా దేవుని సన్నిధిలో మోకరించి అరుస్తున్నాడు, అయ్యా నా కష్టం తీర్చయ్యా, నా బాధను తీర్చయ్యా, నీ మాట వినకుండా నేను ఇక్కడికి వచ్చానయ్యా, నేను పాతాళ గర్భంలో ఉన్నాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఏమనిపిస్తుంది తెలుసా? నేను చనిపోయాను, నేను పాతాళానికి, అతను చేప కడుపులో ఉంటే తనకు అనిపిస్తుందంట నేను పాతాళానికి వెళ్ళిపోయానేమో. ఇదంతా చీకటిగా ఉంది. పాతాళంలో ఎలా ఉంటుందండి? చీకటే. వెలుగుంటుందా? పరలోక రాజ్యంలో వెలుగుంటుంది, నిత్య వెలుగు, ఆరిపోని వెలుగు. దేవుడే ప్రకాశమానంగా ప్రకాశించువాడిగా దేవుడే ఉంటాడు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి ఉండవు, కానీ యేసయ్యే వెలుగుగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. కానీ నరకంలో ఏ వెలుగు, పాతాళంలో ఏ వెలుగు కనిపిస్తుంది? అతనికి కనిపిస్తుంది, అయ్యో పాతాళం అంటే చీకటి కదా, నేను నిజంగా చీకట్లో ఉన్నానేమో, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, ఇక్కడ మొత్తం నాచు నన్ను చిక్కుంటుంది, ఇదేదో ఊగుతా ఉండి ఈ వేరు నన్ను పట్టుకుంటుంది, నేను చనిపోయి పాతాళానికి దగ్గరగా ఉన్నాను, నా స్థితి ఏమిటి అని చెప్పి అక్కడి నుంచి కేకలేస్తాడు. ఆమె హల్లెలూయా. అందుకే అన్నాడు, పాతాళ గర్భంలో నుంచి కేకలేస్తున్నానయ్యా, నా ప్రార్థన వినవా? నేను ఎక్కడికి వచ్చానో నాకు అర్థం కావట్లేదు, ఇది పాతాళంగా కనిపిస్తుందయ్యా, అంతా చీకటిగా ఉందయ్యా, నేను కొన్ని క్షణాల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను కాపాడవా? నీ మాట వినకుండా ఈ శ్రమ తెచ్చుకున్నానయ్యా, నీ మాట వినకుండా ఈ కష్టాలు తెచ్చుకున్నానయ్యా, నిన్ను తొలిగేసి నేను వెళ్ళాను కనుక నాకు ఇబ్బందులు వచ్చినాయ్యా, నన్ను క్షమించవా, సహాయం చేయవా, ఈ పాతాళ గర్భం నుంచి నన్ను విడిపించవా అని చెప్పి కేకలు పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, పర్వాలేదండి. స్వరం ఇస్తే ప్రార్థన చేయొచ్చు, అయ్యా సహాయం చేయమని. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం ఏమనుకోవద్దు. గట్టిగా ప్రార్థించండి, ప్రార్థించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఒకవేళ నీ స్వరం అంటే దిగిమేత అదే అంటాడు కదా, వారి కీడును బట్టి వినను, వారి చెడు మార్గాలను బట్టి వినను. వారు ఒకవేళ చెడు మార్గాలు సరి చేసుకుంటే, వారి తప్పిదాలు సరి చేసుకుంటే, పొరపాట్లు సరి చేసుకుంటే, దేవుని సన్నిధిలో క్షమించి ప్రభువా అని పశ్చాత్తాపడితే అప్పుడు వింటాను. ఆమేన్ హల్లెలూయా. సేవకుని ప్రార్థన వినాలన్నా, ఒక విశ్వాసి గురించి సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వినాలన్నా మొదటి విశ్వాసి తన్ను తాను పరీక్షించుకొని సరి చేసుకోవాలంట. ఆమేన్ హల్లెలూయా. సరి చేసుకోకపోతే సేవకుడు ఎంత ప్రార్థించినా ఆ యొక్క ప్రార్థన దేవుడు వినడండి. సరి చేసుకోవాలి ప్రియ దేవుని దగ్గర. ఇక్కడ యోనా సరి చేసుకుంటున్నాడండి. నేను తప్పిపోయానయ్యా, పాతాళ పంచుల్లో ఉన్నానయ్యా, అయ్యా ఈ నీళ్లు నన్ను ముంచివేస్తున్నాయ్యా, నేను భూమి దిగంతంలోకి దిగిపోయి ఉన్నానయ్యా, అయ్యా పైకి వస్తానో లేదు నాకు అర్థం కావట్లా, ఆ పర్వతములు పునాది అంచుల్లోకి వెళ్ళిపోయానేమో, ఏమి అర్థం కావట్లా, అంతా చీకటమయంగా ఉంది, నాకు సహాయం చేయవా, ఇక్కడి నుంచి నన్ను తప్పించవా, నన్ను బ్రతికించవా, నన్ను విడిపించవా, ఈ శ్రమల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ నిందల నుంచి నన్ను విడిపించవా ప్రభువా అని చెప్పి కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఉపవాసములు ప్రార్థించాలి. 3 దినాలు కూడా అంట ఏమి తను అక్కడే ఉండి 3 దినాలు ప్రార్థన చేశాడు. ఎక్కడ ఉన్నాడండి? చేప కడుపులో. మరి 3 దినాలు మనం మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాం. 3 దినాలంట చేప కడుపులోనే ఉండి అక్కడే ప్రార్థన చేస్తాడు. ఒకే ప్రార్థన, క్షమించయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. ఒకే ప్రార్థన, విడిపించయ్యా, తప్పించయ్యా, బయటికి తీసుకురా ప్రభా అని చెప్పి ఒకటే ప్రార్థన. మనం కూడా దేవుని సన్నిధిని విడవకూడదండి. ఒక చిన్న అవకాశం, ప్రార్థన అవకాశం వచ్చినా పరుగులు తీస్తూ వచ్చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారు దేవుని యొద్ద నుంచి ఎన్నో మేలు పొందుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. చెప్పలేమండి, దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళకి మేళ్ళ కంట కొద ఉండదంట. ఆమేన్ హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలి. తర్వాత తన ప్రమాణాలు చూడండి, మొక్కుబళ్ళు 8వ వచనం. అసత్యమైన పెద్ద దేవతల యందు లక్ష్యము ఉంచువారు తమ కృపాధారములను విసర్జించుదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లింపక మానను, యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మృత్యు
బావిలో యెహోవా మత్స్యములకు చేపకు ఆజ్ఞ అయ్యగా అది యోనాను నేల మీద వేసెను. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, అతను అన్నాడు, అయ్యా నేను వ్యర్థమైన దేవతల యందు నేను ఆధారపడలేదు. చాలా మంది నేను అంటాను, చాలా మంది మన సంఘంలో కూడా బయట కావచ్చు, చాలా మంది ఏం చేస్తారు, కష్టం వచ్చినప్పుడు ఎన్నో దేవుడు మేలు చేస్తుంటాడు, వెంటనే ఏం చేస్తారు తెలుసా, అటు వెళ్ళిపోదామా, ఇటు వెళ్ళిపోదామా, అక్కడికి వెళ్దామా, ఆడ సోది చేపించుకుందామా, ఏడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడదామా, ఆడికి వెళ్దామా. ఉన్నారండి కొంతమంది, నా చెవులు వినపడుతుంది, కొంతమంది ఉన్నారు. ఎందుకండి? దేవుడు తప్పించలేడా? దేవుడు సహాయం చేయలేడా? ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయట్లేదంటే నాలో ఎక్కడుందని సరి చేసుకో. మొదటి సరి చేసుకుంటే తప్పకుండా చేస్తాడు నీకు సహాయం. నువ్వు సరి చేసుకోకుండా హృదయం అంతా పాపంతో నింపబడి అటు వెళ్తాను ఇటు వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏది కూడా సహాయం అందదండి. స్థిరముగా నిలబడాలి. నరపుత్రుడా, నిలువు నిలబడాలి దేవుని సన్నిధిలో. నువ్వు నిలవబడి పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇతను అన్నాడు, నేను అటు ఆ విధంగా వెళ్ళేవాడిని కాదయ్యా, నేను నీ దగ్గరే నమ్ముకున్నాను, నీ దేవుడు నీ దగ్గర నమ్ముకుని నీ బిడ్డనయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అంటున్నాడు. నేను అయ్యా నువ్వు నాకు సహాయం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూసారా, కష్ట సమయంలో మొక్కుబడి చేసుకుంటున్నాడు. మనమైతే ఎన్ని కష్టాలున్నా మౌనంగా ఉంటామన్న, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను తప్పించు, నన్ను విడిపించు, నీ సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకుంటానయ్యా, అయ్యా నీ సన్నిధిలో సాక్షిగా ఉంటానయ్యా అనే ఒక్క మాట అనలేమండి. ఎప్పుడంట దేవుడు ఈ మాట అంటున్నప్పుడు అంతలోనే, ఎప్పుడైతే నన్ను రక్షిస్తే, నన్ను కాపాడితే, ఈ శ్రమ నుంచి విడిపిస్తే, వచ్చిన ఆపద నుంచి విడిపిస్తే, నన్ను తప్పిస్తే నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానయ్యా అని అనగానే అక్కడ రాయబడింది అంతలో. అంతే రాయ లక్ష్మణ్ గారు, ఏముంది అక్కడ? అంతలో ఉందా? 10వ వచనం ఏముంది? అంతలో. వెంటనే ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీని కార్చి దేవుని కొరకు దేవుని కాపాడమని వేడుకొని, ఆయన దేవుని రక్షణ కొరకు వేడుకొని మొక్కుబడులు చెల్లిస్తానని అన్నాడో, వెంటనే ఏం జరిగింది? అంతలోనే అంట చేప అంట యోనాను కక్కి వేసిందంట. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, మరి మన శ్రమ నుంచి మనం కక్కివేయాలి, బయటికి రావాలి, విడిపించబడాలి అంటే ఒకటే మార్గము, పశ్చాత్తాపము, ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప యోనా ప్రార్థన దేవుడు వినలేదండి. 3 దినాలు చేస్తే ఆలకించాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఈ 3 దినాలు మీ కొరకే కదా ఈ ఉపవాస ప్రార్థన. ఈ 3 దినాలు ప్రార్థిస్తే యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు నా ప్రార్థన ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన. కడుపులో ఉండి చనిపోయే స్థితిలో, క్షణములో కంటికి కనిపించని స్థితిలో అయిపోయే యోన, ఆహారం అయిపోయే యోహన, ఎముకలు కూడా దొరకని స్థితిలో అయిపోయే యోన బ్రతికి బయటపడ్డాడంటే కారణం ఏంటంటే 3 దినాల ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. 3 దినాల ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ 3 దినాల ప్రార్థన మన కొరకే. యోనాను తప్పించిన దేవుడు నిన్ను నన్ను తప్పించాలని, యోనాను శ్రమల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, మరణ పడకల మీద నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకురావాలని, నీవు నేను ఉన్న శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, దారి కనపడి మార్గాల్లో ఎత్తుక్కుంటా మనల్ని బయటకు తీసుకురావాలని, మన ఎదుట మార్గాలను చూపించాలని, మన ఎదుట దారి చూపించాలని, మనల్ని తప్పించాలని, విజయ పదంలోకి మనల్ని నడిపించాలని ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనందరి కొరకండి. మనం విజయాలు చూడాలని, మేలు చూడాలని, శ్రమల నుంచి బయటికి రావాలని, ఇబ్బందుల నుంచి బయటికి రావాలని, నువ్వు ఏదైతే ఆశలు కోరుకుంటున్నావో ఆ ఆశ దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని, నీ హృదయ దేవుడు తీర్చాలని దేవాది దేవుడు మన కొరకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. కనుక మనం ఆగక కొనసాగుతూ పశ్చాత్తాపడి ఈ 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో గడుపుదాం. కనులు మూసుకుందాం. దేవుని బిడ్డారా, కనులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన మా కొరకు ఏర్పాటు చేసావయ్యా. యోనా 3 దినాలు ప్రార్థన చేస్తే యోనా ఉన్న శ్రమలో నుంచి